మన బలిజ కుటుంబ సభ్యుడు బాలబంధు బాల సాహిత్య సామ్రాట్ గౌరవ డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ పొందారు. వీరు రచించిన కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవనీయులు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా బాల సాహిత్య పురస్కారం అందుకోబోతున్నారు. గౌరవనీయులు పెద్దలు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందువలన మన బలిజ సంఘీయులు మన ఆఫీసుకు పిలిచి ఇక్కడ ఘనంగా సన్మానించడం జరిగింది. వారు చేసినటువంటి సాహిత్య రచనలు కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బాల పుస్తకాలు కానీ కథలు కానీ ఎంతో ముఖ్యమైనవి. ఇవి ముఖ్యంగా ఈ కాలంలో ఉన్నటువంటి యువతకి పిల్లలకి చాలా అవసరం. ఆయన చేసిన రచనలు అందరూ తెలుసుకొని చదివి మంచి పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చి మా యొక్క సత్కారాన్ని స్వీకరించినందుకు పెద్దవారికి వారికి మన బలిజ సంఘీయుల తరపున ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. గంగిశెట్టి శివకుమార్ గారికి రాష్ట్రపతి అవార్డు రావటం బాల సాహిత్యానికి సంబంధించి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా మా బలిజ సంఘీయులకే వచ్చినంత ఆనందంగా ఉన్నాము మేము. నిజంగా వారి గురించి ఏదో నేను కొంచెం విన్నాను. వారు చెప్పిన తర్వాత తెలుసుకున్న తర్వాత వారి గురించి ఎక్కువ మాట్లాడాలన్నా కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే వారు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. మేము ఇంకా పిల్లలమే. నాకు సాహిత్యం గురించి పెద్ద అవగాహన కూడా లేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా వారి పుస్తకాలను అధ్యయనం చేసి వాటి మీద మక్కువ పెంచుకుంటానని, అలాగే ఈ విషయాన్ని చాలామందికి తెలియజేయటం ద్వారా పిల్లల్లో సాహిత్యం మీద ప్రేమ కలిగే విధంగా చేసే అవకాశాన్ని కూడా తీసుకుంటాము. నేను చిన్నప్పటి నుంచి బాల సాహిత్యం చదివాను, రాశాను. దాంట్లోనే పరిశోధన చేసి డాక్టరేట్ పొందాను. చందమామలో 2 ఏళ్ళు సబ్ ఎడిటర్గా పనిచేశాను. నా కథలు పిల్లలకి పాఠ్యాంశాలుగా కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం నేను రాసినటువంటి కబుర్ల దేవత అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది. ఆ సందర్భంగా మా ఇంటి పేరు గంగిశెట్టి వంశీయులు బలిజ సేన సంఘం వారు నన్ను పిలిచి ఇక్కడ ఆత్మీయంగా సత్కరించారు. ఆ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలకు సాహిత్యం ఇవ్వడం మంచిది, మొక్కై వంగనిది మానై వంగున అన్నారు. కాబట్టి పిల్లలకు బాల సాహిత్యాన్ని అందించి వాళ్ళ దగ్గర చదివించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని రూపొందించాలి అనేది నా లక్ష్యం. ఆ లక్ష్యంగానే లక్ష్యంతో 58 ఏళ్లుగా బాల సాహిత్యం రాస్తున్నాను. నేను రాసిన బాల సాహిత్యం మీద కూడా 2 PhD చేసి డాక్టరేట్లు పొందున్నారు. నావి పాఠ్యాంశాలుగా కర్ణాటక, ఆంధ్ర గవర్నమెంట్లు పిల్లలకి పాఠ్యాంశాలుగా పెట్టాయి. మనం తెలుగు వాళ్ళకే కాకుండా అమెరికాలో పిల్లల కోసం కూడా మూన్ బీమ్ అనే కథా సంపుటం రాశాను. ఇది ముఖ్యంగా నాకు సంబంధించిన విశేషాలు. బాలబంధు, బాల సాహితీ సామ్రాట్, బాలరత్న, బాల కథారత్న ఇలాగా అనేక బిరుదులు పొందాను.